తమ్ముడు కోటయ్య ఇంద తీసుకో, లక్ష్మమ్మ తల్లిని తీసుకో. నువ్వు అక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. ఈ క్షణం నుంచి నువ్వు అయ్యగారి మనిషివి. తీసుకోవయ్యా, లక్ష్మి వస్తుంటే తీసుకోవేంటి? ఇవి ఉంటే పాపాలన్నీ కడిగేసుకోవచ్చు. ఎంత ధైర్యం నీకు? మళ్ళీ నువ్వు నా పిల్లల పేర్లు ఎత్తావంటే ఊరుకోను. కొంచెం పిచ్చి ఎక్కువైనట్లుందే వదినమ్మా నీకు. నీకేదో కొమ్ములొచ్చాయనుకుంటున్నావా వదినమ్మా? నీలాంటోళ్ల గతి ఎప్పుడూ ఇంతే. మమత మతిని చెడగొట్టేస్తోంది. చేతికి చిక్కిన అవకాశం చేజారిపోతుంది. జాగ్రత్త వదినమ్మా, చేజారిపోతుంది. ఏం తీసుకుంటారు? ఇక్కడ అసలు ఏముందిరా? అన్నీ ఉన్నాయ్యా, మీరు అడగటమే ఆలస్యం. అన్నిటికంటే ఏది బాగుందో అది తీసుకురా. చిత్తం దొరా, త్వరగా. అయ్యగారిచ్చి రమ్మన్నారక్క. ఇంకేమన్నా కావాలంటే నన్ను పిలువక్క. మనం త్వరగా బయలుదేరదాం, లేదంటే మనం చేరుకునేసరికి చాలా పొద్దుపోతుంది. బాగా కొవ్వెక్కినట్టుందిరా. నాకే సలహాలు ఇస్తున్నావా? పద. రేయ్, పార్సిల్ చేయించండి. ముందు 4 దాల్ ఫ్రై చేయి. ఇంకా 3 చికెన్ బిర్యానీలు, 2 పాలక్ పన్నీరు, అలాగే 20 రొట్లు పార్సిల్ చేయించు. త్వరగా చేయించు. అయిపోతుందయ్యా. వెళ్ళు త్వరగా. కానీ నీకు విడిగా చెప్పాలా? మేము కృష్ణాపురానికి వెళ్ళాలి. కృష్ణాపురమా? ఇక్కడికి కృష్ణాపురం చాలా దూరం అని తెలుసు కదా. వెళ్ళు త్వరగా, పార్సిల్ చేయి. ఏం బాబు, గోపవరం వెళ్ళాలంటే దక్షిణంగా వెళ్ళాలిగా, మరి ఈ పక్క ఎటు వెళ్తున్నా? గోపవరమా? అవును, గోపవరంలోనే కదా వారుండేది. ఎందుకంటే ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటున్నారు. గోపవరం ఎక్కడుందో మీకు తెలీదా? దొరగారు ఉండేది కృష్ణాపురంలో అయితే గోపవరం వెళ్ళడం ఎందుకు వదినమ్మా? మా అల్లుడు ఆయన దగ్గరే పనిచేస్తున్నాడు. చాలా కాలంగా పనిచేస్తున్నారు కదా. మా అల్లుడిని తన సొంత తమ్ముళ్లాగా చూసుకుంటారు. ఆయన ఉన్నట్టుండి ముఖ్యమైన పని వచ్చేటప్పటికి ఆయన రాలేకపోయారు. దొరబాబు స్వయంగా వచ్చారు. ఆయన ఎక్కడ పనిచేస్తున్నారో ఆ అయ్యగారే నన్ను తీసుకెళ్తున్నారు. ఆయన అట్ట చేయడం ఏమైనా బాగుందా? వెళ్ళి అదేదో మీ ఆయన్ని అడగండి వదినమ్మ గారు.